వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ అండ్ మై సిస్. ఈరోజు నేను మీకు ఈజీగా 3 ఇంగ్రీడియంట్స్ని వాడి ఐస్ క్రీమ్ మన ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు నేను మీకు చూపిస్తున్నాను. ద ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఈజ్ విప్పింగ్ క్రీమ్. స్టోర్ బాట్ ఏ బ్రాండెడ్ విప్పింగ్ క్రీమ్ అయినా కూడా ఇది కావాలి, ఇది మస్ట్ అన్నమాట. సెకండ్ వన్ ఈజ్ కండెన్స్డ్ మిల్క్ అండ్ థర్డ్ వచ్చేసి హర్షీస్ చాక్లెట్ సిరప్ వాడుతున్నాను, ఎందుకంటే నేను ఇక్కడ చాక్లెట్ ఐస్ క్రీమ్ చేస్తున్నాను కాబట్టి. ఇఫ్ యూ వాంట్ టు మేక్ వెనిలా ఐస్ క్రీమ్ చాక్లెట్ సిరప్ లేకుండా కూడా చేసుకోవచ్చు. ఈ ఐస్ క్రీమ్ని ఈజీగా ఎలా చేసుకోవచ్చో నేను మీకు టిప్స్తో సహా చెప్తాను. ఫస్ట్ అయితే నేను ఈ ఐస్ క్రీమ్ చేయడానికి ఇక్కడ హ్యాండ్ బ్లెండర్ వాడుతున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి బ్లెండర్ లేకపోతే మీ దగ్గర మనందరి దగ్గర ఉండే మిక్సీ జార్ ఉంటుంది కదా, అది కూడా వాడుకోవచ్చు. బట్ ఏంటంటే మీరు విప్పింగ్ క్రీమ్ అనేది ఇలా వాటరీ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇది కొంచెం థిక్ అవుతుంది. మీరు కొంచెం విప్పింగ్ క్రీమ్ తీసుకుంటే చాలు. అది మనం దాన్ని బ్లెండ్ చేసే కొద్దీ అది చాలా థిక్ అయ్యి కన్సిస్టెన్సీ కూడా పెరుగుతుంది. సో మీరు కొంచెం తీసుకుంటే చాలా పెరిగిద్ది. సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అయితే దీన్ని బాగా బ్లెండ్ చేయాలి. విప్పింగ్ క్రీమ్ రూల్ ఏంటంటే ఇది చిల్డ్గా ఉండాలి. ఖచ్చితంగా అప్పటికప్పుడు బయట పెట్టేసి అయితే చేయొద్దు, ఖచ్చితంగా కూల్గా ఉండాలి. అండ్ ఇలా మనం బ్లెండ్ చేసినప్పుడు కొంచెం థిక్ అయింది చూసారా ఇందాకటి మీద. ఇప్పుడు మళ్ళీ నేను కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను. 1 స్పీడ్లో మాత్రమే దీన్ని మనం బ్లెండ్ చేయాలి. ఎందుకు అంటే మీరు కనుక 2 or 3 స్పీడ్ మీద దీన్ని బ్లెండ్ చేస్తే ఓవర్గా బ్లెండ్ అయిపోతుంది. అది ఎలా అయిపోతుందంటే కేక్ పైన ఐసింగ్ లాగా అయిపోతుంది, నెక్స్ట్ అయితే బ్రేక్ అయిపోతుంది. సో విప్పింగ్ క్రీమ్ బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 1 స్పీడ్లో కొంచెం స్లోగా చేసుకుంటేనే బెటర్ అన్నమాట. మీకు వెనిలా ఐస్ క్రీమ్ కావాలి అంటే ఇదే స్టేజ్లో మీరు వెనిలా ఎక్స్ట్రాక్ట్ అయితే వాడుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎక్స్ట్రాక్ట్ వేసేసి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వెనిలా ఐస్ క్రీమ్ రెడీ. కానీ నేనైతే చాక్లెట్ ఐస్ క్రీమ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ చాక్లెట్ సిరప్ వేసి బ్లెండ్ చేస్తున్నాను. మీకు ఎంత చాక్లెట్ సిరప్ కావాలి అనేది మీకు తెలిసిపోతుంది. యాక్చువల్లీ మీరు కలర్, కన్సిస్టెన్సీ ఒకసారి టేస్ట్ చేయండి, మీకు సరిపోతుందా లేదా. ఎక్కువ చాక్లెటీ కావాలి అంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ సరిపోతుందంటే తక్కువ సరిపోతుంది. చూడండి, మనం చేసుకున్న ఇంట్లో ఐస్ క్రీమ్ కాబట్టి దీనిలో యాడిటివ్స్ లేవు, ప్రిజర్వేటివ్స్ లేవు, ఏవి లేవు, ఆల్ న్యాచురల్. అండ్ నేను ఇక్కడైతే చాకో చిప్స్ వేస్తున్నాను. చాక్లెట్ని కొంచెం చిన్న చిన్న ఫ్లేక్స్ లాగా చేసుకొని అయితే వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీకు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. దీనిలో యాడ్ ఆన్స్ ఏం వేసుకుంటారు అనేది మీ ఇష్టం, అదంతా కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ. ఓకే, అంతే. చూసారా ఈజీగా ఇంట్లోనే ఐస్ క్రీమ్ ఎలా చేసుకున్నామో. టేస్ట్ గ్యారంటీడ్ రెసిపీ, నేనైతే చెప్తున్నాను కదా, ఒక్కసారి ట్రై చేస్తే ఐస్ క్రీమ్ చేసుకోవడం ఇంత ఈజీనా అని మీరైతే అనుకుంటారు. సో ఈ ఐస్ క్రీమ్ని ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు రివ్యూ చెప్పండి. అండ్ ఇంకా ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అస్. మేము చాలా డిఫరెంట్ కంటెంట్స్ మీద వి డూ వీడియోస్ రెగ్యులర్లీ. Enjoy your special day with our special ice cream and thank you so much for watching. Until the next video, stay tuned. Bye-bye.